యాదాద్రి జిల్లా సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచిన మీ అందరినీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభినందిస్తూ వచ్చినటువంటి మనందరి అభిమాన నాయకుడు, పులి కడుపున పులే పుడుతుందని నిరూపిస్తున్నటువంటి నాయకుడు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడి పోరాడి ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్త మీద ఈగ వాలినా అక్కడ కేటీఆర్ ఉంటాడనే భయాన్ని కల్పించినటువంటి మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారికి, అలాగే గౌరవనీయులు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉండి ఉద్యమకారుడిగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించినటువంటి మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గౌరవనీయులు గుంటకళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారికి, పెద్దలు శేఖర్ రెడ్డి గారు ఈ భారాన్నంతా మీదేసుకొని ఈయన మా అధ్యక్షుల వారు కొద్దిగా సిక్కుండే రామకృష్ణారెడ్డి గారు, వారు కూడా రాలేదు. వారు చెప్పిన కార్యక్రమం ప్రకారము మరి శేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఎడుకోటర్ మాజీ ఎమ్మెల్యేగా ఈ ఏర్పాట్లను చేసినందుకు వారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గెలిచి వచ్చినటువంటి నా చెల్లెళ్లు, సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ పార్లమెంటు సభ్యునిగా సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇవాళ ప్రభుత్వం లేకున్నా ఎదురొడ్డి పోరాడి గులాబీ జెండా మీద వేసుకొని కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము ఈ గ్రామంలో చెప్పి ధైర్యంగా చెప్పి గెలిచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకే నమ్మకం లేదు. కొందరు మంత్రులు చెప్తున్నారు మేము ఉండేది 3 ఏళ్లే, రేపు రాబోయేది కేసీఆర్ గవర్నమెంటే, ఇప్పుడే దోసుకో దాసుకో పంచుకో అనే కాడికి వచ్చింది కాంగ్రెస్ నాయకుల పని. ఎవరి దొరికిన కాడికి వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి పెద్ద స్కాములు, ఢిల్లీకి కప్పం పంపే పేరు మీద వారు దోసుకు తినే కార్యక్రమం, మరి ముఖ్యమంత్రిని చూసి మంత్రులు దోసుకునే కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తున్న కార్యక్రమం, ఇవన్నీ చూసి గ్రామ స్థాయిలో కూడా మేము ఇన్నాళ్ళు కష్టపడ్డాం కాబట్టి మేము కూడా దోసుకోవడం తప్ప ఇంకోటి లేదు, ఈ రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మీకు ఒకటే మిత్రులారా, సర్పంచులందరూ కూడా ఇంకా 2 ఏళ్లే మనం ప్రతిపక్షంలో ఉండేది, 2.5 ఏళ్లే. 2.5 ఏళ్ల తర్వాత మీరే అధికార పక్షంలోకి అవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చేందుకు ఆనాడు కేసీఆర్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే, అన్ని గ్రామాలకు నిధులిచ్చే కార్యక్రమం చేసి 340 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చి, వర్కర్లకు జీతాలు పెంచి, ట్రాక్టర్ ఇచ్చి, పారిశుద్ధ్యాన్ని ముందుకు తీసుకుపోయి, మరి శ్మశాన వాడికలు కట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేస్తే కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిధులు కాదు కదా, మన సర్పంచులు పనిచేసినటువంటి వారికి నిధులు ఇవ్వకుంటే మరి ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్ లో ఉందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందుకనే మనం అందరం కూడా ఏదైతే మొక్కవోరి పట్టుదలతో మనం పనిచేసినామో ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. సర్పంచ్ గా పోటీ చేసే ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో మొదలు వ్యక్తిని చూస్తారు, తర్వాత ఇతరతర ప్రలోభాలు చూస్తారు తప్ప మీరు మంచితనంగా ఉండబట్టే గులాబీ జెండాతోటి మీరు గెలిచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచ్లకు అందరికంటే ముందు మీకు ఓట్లేసిన ప్రజలకు, పనిచేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు చప్పట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.